యేసు ప్రభు అంతటి వాడే మాటలు పడితే, దూషణ పడితే, అసలు అన్ని అవమానాల కంటే పెద్ద అవమానం ఏంటో తెలుసా? థు అని ఉయ్యటం. ఆయన ముఖం మీద ఉమ్మారని ఉందే బైబిల్లో. ఇంకా ఆయన మన కోసం ఉమ్మించుకున్నాడు. నువ్వైతే నువ్వు అప్పు కోసం ఉమ్మించుకున్నావు. మరి నిస్వార్థంగా ఆయన మన కోసం ఉమ్ములు సహించాడు కదా. ఏం ఒక్క మాట పడలేవా? దానికే చచ్చిపోతా అంటున్నావు అంటే అంత హృదయంలో ఉందన్నమాట గర్వం. అందుకే ఒక మాట పడలేకపోతున్నావు. అక్కడ విరిగిపోవాలి అంటే అన్నాను, నాయన పర్వాలేదు, దేవునికి స్తోత్రం, కానీ దేవుడు నాకు సాయం చేయింది, నేను ఎక్కడ చేసేది? తీసుకున్న మాట వాస్తవమే, ఇవ్వాలి వాస్తవమే, కానీ నా పరిస్థితి తారుమారు అయిపోయింది. ఇద్దామనే తీసుకున్నాను కానీ ఎగ్గొడదామని తీసుకున్నానా? ఈ మాటలన్నీ మాకొద్దు, ఎప్పుడు ఇస్తావో చెప్పిన వాళ్ళు ఏదో హడావుడి చేస్తారు. అయినా సరే నీ డైలాగ్ అదే. సరే, నువ్వు దెబ్బ కొట్టినా, ఊసినా, తిట్టినా, ప్రస్తుతం అయితే దేవుడు ఏదో ఒక దారి చూపించకుండా నేనైతే ఏమీ చేయలేను. ఎందుకురా నువ్వు బతుకుతున్న సావరా అంటాడు వాడు. ఆ మాటతో నన్ను గాయపడతావని ఆ పని కూడా చేసేవాడిని, కానీ ఈ మాట నువ్వు నేను చచ్చిన తర్వాత మెచ్చుకుంటావా? ఇంకా తిడతావుగా. అందుకే చచ్చి సాధించలేదని బతికి నీ రుణం తీర్చాలనే బతుకుతున్నాను.